మంత్రివర్యులు వివేక్ గారికి, మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, రైల్వే అథారిటీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మంచిర్యాల్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి తెలుసు, గత 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలా మంది నేను కాకా వెంకటస్వామి గారి మనవడిని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ గుర్తు చేసుకున్నారు కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారో అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు అందరూ నాకు పార్లమెంట్ పంపితే, వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్నీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అనేక రైల్వే హాల్ట్ చేపించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ వేసినారు. మరి నువ్వు కూడా అదే విధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి. ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్ కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినట్టు. రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి, మూవ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, పూర్తిగా అభివృద్ధి బాటిలో వెళ్లే అవకాశం దక్కుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ తోటి అని చెప్పి చాలా మంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరు చూసినారు. నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము, మంచిర్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో 2 స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరు తెలుసు, మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి, కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు. మా ప్రాంతం నుంచి సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో, ఫ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్ కి మేము కాంట్రిబ్యూట్ చేసేది 10,000 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను. దాని ప్రకారం, దాని మేరకు మాకు తగిన స్టాప్లు కావాలా, ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు వివేక్ గారితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని, సీఈఓ గారిని కూడా కలవడం జరిగింది, రైల్వే సీఈఓ. వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రాంతానికి అంటే, లేదు మంచిర్యాల మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మీకు తగ్గట్టు వస్తలేదు. ఈ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్ గా కావాలంటే కెపాసిటీ పెంచితేనే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి, అశ్విని వైష్ణవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఫస్ట్ మీటింగ్ లోనే నేను కూడా చెప్పుకున్నా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా సార్, మీ లెక్కనే మేము కూడా కొంచెం ఆ లైన్లో ఉన్నామంటే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయినాడు. ఆయన కూడా డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తీసుకున్నాడు. వాస్తవం చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు. మరి అదేవిధంగా మంచిర్యాల కూడా మాకు వందే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. లాస్ట్ సెషన్ లో కూడా నాకు అవకాశం దొక్కింది. ఎందుకంటే నేను న్యూ కమర్, నాకు టైం ఇయ్యరు. సంజయ్ నాకు తెలుసు, సంజయ్ టైం అడిగితే చాలా కష్టంగా ఇస్తారు న్యూ కమర్స్ కి. నాకు అతి కష్టంగా 1 minute దొరికితే మీరు కాదు అక్కడ ప్రొసీజర్లు. అయితే లక్కీగా నా అదృష్టం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. వెంటనే వారు కూడా స్పందించినారు. ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. మంచిర్యాల నుంచి చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని చెప్పి. ఆల్ ఇన్ ఆల్ ఈరోజు సంజయ్ అన్న వచ్చినారు, వివేక్ గారు వచ్చినారు. ఇక్కడ అందరూ వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినారో, ఈ విజయాన్ని, ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇట్లా చేయాలని మేము కృషి చేస్తాము. మంచిర్యాల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. ఇప్పుడే అంజిరెడ్డి గారు అన్నారు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము. వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి మేము మంచి రిజల్ట్ వచ్చేలాగా చూస్తాము. ధన్యవాదాలు. జై హింద్. Thank you, sir. We request Sri Gattam Vivek Venkat Swami Garu to enlighten us with your thoughts, sir. Please, sir. సభకు నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమంకి వచ్చిన మన గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు, మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, డివిజనల్ రైల్వే మేనేజర్, మంచిర్యాలకు చెందిన సోదరులు, సభకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వందే భారత్ మొత్తం దేశంలో ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఉండే, నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరికి తెలుసు 2009లో ఫస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ 100 రోజుల్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటర్సిటీ ట్రైన్ నడుస్తున్నది, కానీ అది బల్లార్షా వరకు పోవడం వలన మన మంచిర్యాలు పెద్దపల్లి ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఆ హయాంలో అంత తొందరగా 100 రోజులలో కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసినారంటే అందరు కూడా మంచిగా స్పందించి, సార్ మాకు 2 ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జ్, రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్, ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ చేయడం జరిగింది. కానీ చాలా మంది కోరిక ఉంది మంచిర్యాల నుంచి, సార్ మాకు ఒక డే ట్రైన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సులభంగా ఉండాలంటే పొద్దున 6 గంటలకు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ హైదరాబాద్ పోతే డిఆర్ఎం గారు నోట్ హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి కూడా సాయంత్రం వస్తే ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ కాస్ట్ లో ట్రావెల్ చేయాలంటే అది కేవలం ట్రైన్ ట్రావెల్. అందు గురించి చాలా మంది ట్రైన్లో వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మనము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా ఎంపీ గారికి, మా మంత్రి గారి సంజయ్ గారికి నేను కోరుతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మంచిర్యాలలో, ఈ మంచిర్యాల డిస్ట్రిక్టే, ఖాళీ మంచిర్యాల కాదు, బెల్లంపల్లి, చెన్నూరు, ఇక్కడ జన్నారము, ఇక్కడ అందరూ కూడా శబరిమల పోవాలని చాలా మంది భక్తులు ఇక్కడ నుంచి పోతారు. వారికి ఇక్కడ ట్రైన్ స్టాప్ లేదు. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేయడానికి ఆర్డర్స్ కూడా వెళ్ళినాయి. కానీ అప్పుడు ఆ రోజులలో దురదృష్టం వలన నేను ఓడిపోతేనే ఈ ట్రైన్ అంతా తీసేసినారు దండకెళ్ళి. మంత్రి గారు కొద్దిగా ఈసారి మీరు అందరూ కూడా ఎంపీ సాబ్ జరా సునియే, కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనైనా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. నేను కూడా చాలా సార్లు రిప్రజెంట్ చేసిన ఇక్కడ మా భక్తులకు, మీకు త్రూఅవుట్ ద ఇయర్ లేకున్నా కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మీరు ఎట్లనైనా ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేసేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు చాలా మంది భక్తులు పోతారు శబరిమల, వారు అక్కడి నుంచి వెళ్లి తిరుపతికి పోయి అక్కడి నుంచి వస్తారు. సో ఈ ట్రైన్ స్టాప్ చేసేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు కేరళ ఎక్స్ప్రెస్ ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్, స్టాప్స్ పెంచాలంటే కష్టము. కానీ ఈ మంచిర్యాల ఇది ఒక కీలకమైన స్టేషన్. 20 కోట్ల కన్నా ఎక్కువ రెవెన్యూ ఈ స్టేషన్ ఇస్తుంది రైల్వేస్ కి. ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు సింగరేణి ప్రాంతం ఇక్కడ ఉన్నందువలన రైల్వే రేక్స్ లో చాలా మట్టుకు కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఆమ్దాని కూడా మన సికింద్రాబాద్ రైల్వేస్ కి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉన్నదంటే మంచి ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కలపాలని చెప్పి కోరుతున్నాము. అప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. డిఆర్ఎం గారు, నేను ఒక 10 times నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా
అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు సైడ్ ఉన్న మంచిర్యాల వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాంక్షన్ మన వంశీ గారు రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు లేదు నేను శాంక్షన్ చేసేస్తాను పో అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో అది అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతున్నాను. అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను కావాలని చెప్తున్నా సంజయ్ గారు ఎంపీగా నేను రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం జరిగింది. అప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ప్లాంట్ రీఓపెన్ చేయించడం జరిగింది. ఆ రోజులలో కేవలం తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా షార్టేజ్ ఉండొద్దని చెప్పి ఈ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏమైతుందంటే ఈ హెడ్ ఆఫీస్ హర్యానా దగ్గర ఉన్నందువలన సరిగా సూపర్విజన్ ఈ యూరియా ప్లాంట్ కి నడుస్తలేదు. మొన్న యూరియా రైతులందరూ కూడా యూరియా కావాలని చెప్పి కొడుతున్నప్పుడు ఆ ప్లాంట్ 90 రోజులు మూతపడింది. ఎందుకంటే ఆఫీసర్ అక్కడి నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు, చెక్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీన్ని సరిగా సూపర్విజన్ అవసరము. ఆల్రెడీ ఇంకొక ఫర్టిలైజర్ ప్లాంట్ లో కూడా ఇలాంటి ఇబ్బందులు అయినప్పుడు జనరల్ మేనేజర్ నుంచి ఈడీని కూడా ఆ లోకల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా రామగుండంలో ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని కూడా ఈ ప్లాంట్ లో స్టేషన్ లోకల్ గా ఉంటే చాలా బాగుంటుంది. సరిగా మానిటర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. మనకి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా షార్టేజ్ లేకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఎందుకంటే మంత్రి గారు మళ్ళీ పోవాలి వేరే మీటింగ్స్ లో. వారు ఇంతకుముందే చెప్పారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నదని చెప్పి. సో ఈ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు రైల్వే అథారిటీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ప్రజలకు కూడా ఇది మంచిగా ఉపయోగించుకోండి. ఎందుకంటే టికెట్ సరిగా కొనుక్కుంటే మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ కి మళ్ళీ ట్రైన్ ఆగదిగా. సో మీరు కూడా బిజినెస్ ఇచ్చే బాధ్యత మన మంచిర్యాల ప్రజలకు ఉన్నది. సో మీరు అందరూ కూడా ఈ సౌకర్యం ఏదైతే ఉన్నదో వందే భారత్ ట్రైన్ లో, ఎందుకంటే ఇక్కడ నుంచి 3.5 గంటల్లోనే మనం హైదరాబాద్ పోవచ్చు. సో మీరు అందరూ కూడా టికెట్లు చాలా మంది డిమాండ్ చేస్తారు, సార్ మాకు స్టాప్ కావాలి. కానీ టికెట్లు ఎక్కువ తీసుకోకుంటే ప్రయాణికులు ఎక్కువ మంది లేకుంటే రైల్వేస్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో ఇక్కడ ఫెసిలిటీ ఉన్నప్పుడు అందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.